మీకు తెలుసా, ఒక రోడ్డు క్వాలిటీగా వేశారని ఆ కాంట్రాక్టర్స్ కి మరో పని ఇవ్వకుండా బ్యాన్ చేసేశారు. 50 ఏళ్లకు పైగా రిపేరే రాని ఆ రోడ్డు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అరౌండ్ 1976 టైంలో హానెస్టీ అండ్ క్వాలిటీకి మేజర్ ఇంపార్టెన్స్ ఇచ్చే రెకాండో డెవలపర్స్ అండ్ కాంట్రాక్టర్స్ కి పూణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు కన్స్ట్రక్షన్ పనిని అప్పగించారు. హాట్ మిక్స్ టెక్నాలజీ యూజ్ చేసి కేవలం 15 లక్షల్లో ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేసింది. దాంతో పాటు ఆ రోడ్డుకు 10 సంవత్సరాలు వారంటీ కూడా ఇచ్చారు. ఆ రోడ్డుకు గుంతలు పడితే ఫ్రీగా రిపేర్ చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళకి ఆ అవకాశం రాలేదు. ఆ రోడ్డు వేసి సుమారు 50 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అక్కడ భారీగా వర్షాలొచ్చినా, ఇప్పుడు భారీగా ట్రాఫిక్ పెరిగిపోయినా రోడ్డుకు మాత్రం రిపేర్లు జరగలేదు. వేసిన 2-3 ఏళ్లకే ఇక్కడ రోడ్ ఎక్కడుంది అని వెతుక్కునే పరిస్థితులున్న ఈ రోజుల్లో కొన్ని దశాబ్దాలుగా బలంగా ఉన్న ఈ రోడ్డు గురించి సివిల్ ఇంజనీరింగ్ క్లాసెస్ లో ఇప్పటికీ ఈ రోడ్డు క్వాలిటీని స్టూడెంట్స్ ఒక కేస్ స్టడీగా చదువుకుంటున్నారు. బట్ సర్ప్రైజింగ్లీ ఈ రోడ్డు వేసిన తర్వాత రెకాండో కంపెనీ బ్యాన్ అయ్యింది. పొలిటీషియన్స్ నుంచి ప్రెజర్ అండ్ ఇతర కాంట్రాక్టర్స్ నుంచి ఒత్తిడి రావడంతో వీరికి పనులు రాకుండా చేశారని ఇప్పటికీ అక్కడ చెబుతూ ఉంటారు. సో ఈ రోడ్డు కథ వింటుంటే నిజాయితీ కూడా కొన్నిసార్లు శాపంగా మారుతుందేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ టాపిక్ గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.